భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటే ఆ దేవుని మాటలు మన హృదయములో నాటబడి మన జీవితానికి ఫలింపు అనేది తీసుకొస్తుంది. దేవుని మాటలు వినేటప్పుడు మనం జాగ్రత్తగా లేకుండా దేవుని మాటలు విన్నామనుకోండి, ఆ మాటలు మన జీవితంలో పనిచేయవు. చూడండి, మన అనుదిన జీవితంలో మనం ఎన్ని దేవుని మాటలు వింటున్నాం? ఎంతమంది దైవజనులు మనకు బోధిస్తున్నారు? ఎంతమంది స్వార్థికులు దేవుని మాటలు మనకు చెబుతున్నారు? ఆదివారము దేవుని మాటలు వింటున్నాము, గృహ కూడికలలో దేవుని మాటలు వింటున్నాము, సెమినార్లలో దేవుని మాటలు వింటున్నాము. అలాగునే ఎన్నో సభలలో కూడా దేవుని మాటలు మనం వింటున్నాము కదా. వింటున్నటువంటి ఈ మాటలు మన జీవితంలో ఏమైనా మనకు ప్రయోజనకరముగా, ఉపయోగకరంగా ఏమైనా ఉందా? ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం, మన పరలోక ప్రయాణానికి సంబంధించిన విషయం. చూడండి, లోకపరమైన విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాము. లోకపరంగా ఒక ఉద్యోగము చేయాలన్నా, లోకపరంగా ఒక ఇంటిని కట్టుకోవాలన్నా, ఏదైనా పని చేసి లబ్ధి పొందాలంటే ఎంత జాగ్రత్త కలిగి మనము ప్రవర్తిస్తూ ఉంటాం, అవునా కాదా? అలాంటిది మన ఆత్మీయ జీవితము కొరకు మనం ఆలోచించకూడదా? మన ఆత్మీయ ప్రయాణము గురించి మనం ఆలోచించకూడదా? ఈరోజు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా భక్తి సన్నగిల్లుతున్న కాలం, విధేయత లేని కాలం, దేవుని పట్ల భయభక్తులు పోతున్నటువంటి కాలం. నిజంగా ఈ కాల పరిస్థితిని కనుక మనం గమనించగలిగితే మనం చాలా ప్రమాదపు అంచులో ఉన్నాం. మనం ఏమనుకుంటున్నామంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, సంఘానికి వెళుతున్నాను, ఎన్నో మాటలు వింటున్నాను, నాకేమి ఉందిలే అనుకుంటున్నామేమో. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా మన ఆత్మీయ జీవితానికి మేలుకొల్పటానికే ఇదిగో ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని మాటలు వినటం వల్ల మనకి ఏం కలుగుతుందో ఒక మాట చూపించి నేరుగా మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయంలో 12వ వచనము ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథం 12-13 వచనాల భాగంలో ఇక్కడ ఒక మాట తెలియజేస్తాడు. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే, దేవుని మందిరము కట్టవలసిన ప్రజలు దేవుని మందిరం అనేది కట్టకుండా వారు ఏం చేసుకుంటున్నారంటే వారు సొంత పనులలో మునిగిపోయారు. ఎవరి పనులలో? సొంత పనులలో మునిగిపోయారనమాట. సొంత పనులలో మునిగిపోయిన ఆ ప్రజలందరికీ ఒక ప్రవక్త, దేవుని మాటలు అందించే ఒక సేవకుడు వారితో ఏమంటున్నాడో చూసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఏమంటున్నాడంటే, 7వ వచనం చదువుదాం కానీ. కాగా సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మరలా చెప్తాడు అక్కడ, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని చెబుతూ పైన ఒక మాట అంటున్నాడు. 2వ వచనం చదవండి ఒకసారి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు. సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇక్కడ చెబుతున్నాడు చూడండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభు వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? మీరు ఇండ్లు కట్టించుకొని గొప్ప గొప్ప ఇండ్లలో దేవుని మందిరం పాడైపోయి ఉంటే ప్రజలు ఎలా ఉన్నారట? చెప్తున్నారు కదా, ఇంకా సమయం రాలేదులే, ఇంకా మన ఆత్మీయ జీవితానికి దేవుని మాటలు వినటానికి మనకు ఇంకా సమయం రాలేదులే, ఇంకా టైం ఉందిలే, ఇంకా కాలం ఉందిలే. నాది 20 సంవత్సరాలు కదా, లేదు 30 సంవత్సరాలు కదా, ఇంకా 10 సంవత్సరాలు ఉంది అనుకుంటాం కదా. ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం ఉందనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరము కట్టడానికి వారు నిర్లక్ష్యం చేశారు, ఆలస్యము చేశారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఎంతకాలం నిర్లక్ష్యం చేశారు తెలుసా? సుమారు 14 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. సుమారు 14 సంవత్సరాలు దేవుని మందిరము
కట్టకుండా ఎవరిష్టానుసారంగా ఇంకా సమయం రాలేదని ఉంటున్నప్పుడు ప్రవక్త అయిన హగ్గయికి దేవుని వాక్యం ప్రత్యక్షమై, మీరేమనుకుంటున్నారు, సమయం ఇంకా రాలేదని మీరు సరంబు వేసిన ఇండ్లను కట్టించుకొని గొప్ప గొప్ప ఇండ్లలో మీరు నివసిస్తున్నారా? మీరు నివసిస్తున్నా సరే మీకు ఏం కలగదంటున్నాడంటే, చక్కటి మాట, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి అన్నాడు. ఈరోజు మనమందరం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితం కొరకు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటూ, ఈరోజు వారసత్వమును గూర్చిన అవగాహన సదస్సులో మీకు భయభక్తులు పుట్టించడానికి ఈ మాటలు ఎందుకు ఉపయోగిస్తారంటే, రండి 12వ వచనం చదవండి, మంచి మాట ఉంటుంది. సహెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోవా జాదకు కుమారుడైన ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలను ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గాయిని పంపించి తెలియజేసిన వార్త విని, అబ్బా, యెహోవా యందు భయభక్తులు పూనుకున్నారటండి. వింటున్నారా? దేవుడు ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఒక జెరుబ్బేలు గారితో ఉన్న ఆ సమూహం ఉంది కదా, వారందరికీ దేవుని మాటలు ఎవరి ద్వారా పంపిస్తున్నారంటే, హగ్గాయి ద్వారా పంపించి, ఆ వార్త, దేవుని మాటలు ఎవరు అందిస్తున్నారు ఆ ప్రజలకు, శేషించిన జనులందరికీ? హగ్గాయి ఒక సేవకుడు ద్వారా దేవుని మాటలను ప్రజలకు అందిస్తున్నప్పుడు వారు ఏం చేశారట? ఆలకించారు, విన్నారు. వినినందుకు, అంటే దేవుని మాటలు వినినందుకు ఏం జరుగుతుందంటే అక్కడ చెప్తున్నాడు, పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అంటే దేవుని మాటలు వినటం వల్ల మనకేమొస్తుంది చూసారా? అంటే మన జీవితంలో భయభక్తులు రావాలంటే మనం ఏం వినాలి? దేవుని మాటలు వింటే మన జీవితంలో భయభక్తులు వస్తుంది. దేవుని మాటలు వింటే మనము ప్రేరేపింపబడతాం. అక్కడే వ్రాయబడుతుంది చూడండి ఒకసారి. ప్రేరేపింపబడి వాళ్ళు ఏం చేశారంటే, కింద చదవండి 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. 14వ వచనం చదవండి. యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బెబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోయాజాద కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి. అంటే దేవుని మాటలు వినటం వల్ల, ఒక సేవకుని ద్వారా దేవుని మాటలు వినటం వల్ల మనకి ఏమొస్తుందంటే యెహోవా యందలి భయభక్తులు వస్తుంది. దేవుని మాటలు వినటం వల్ల అక్కడ నాయకుడు జెరుబ్బెబెలు కానీ, యెహోయాజాద కుమారుడైన యెహోషువ కానీ, మిగిలిన జనులందరికీ ఏం కలుగుతుంది? వారు మనసు ఏం చేసుకున్నారట? జనులందరూ మనసును ప్రేరేపింపగా, అంటే దేవుని మాటలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని? నువ్వు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు ఆత్మీయంగా జీవించు, నువ్వు పాపము చేయకుండా ఉండు. ఇక్కడ పాపం ఉంది, నీ జీవితము జాగ్రత్త, నువ్వు సరిచేసుకో. నీ చూసే చూపులో కానీ, వినే మాటలో కానీ, మాట్లాడే మాటలో కానీ, నీ ఆలోచనలో కానీ నీ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకో అని ఏం మనకు బోధిస్తుంది? ఒక సేవకుడు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు మొదట మనకేం కలుగుతుందంటే యెహోవా యందలి భయభక్తులు కలుగుతుంది, మొదటిది. రెండోది ఏంటంటే వారి మనస్సు ఏం జరుగుతుంది? ప్రేరేపింపబడతారట. ప్రేరేపింపబడటం వల్ల ఏం జరుగుతుంది? పని ప్రారంభిస్తారు, జీవించటము ప్రారంభిస్తారు. ఈరోజు మనమందరము దేవుని వాక్యం వింటున్నామే, కానీ మనకేం లేదంటే వాక్యానుసారమైన జీవితము లేదు. అవునా కాదా? మనం అందరము చర్చికి వెళుతున్నాము, సేవకుడు చెప్పే మాటలు అన్నీ వింటున్నాము, కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన గృహములో మన జీవితం ఎలా ఉంది? మన గ్రామంలో మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం, మన సాక్ష్యము మన ప్రాంతంలో ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాటలు వింటే భయభక్తులు మనకు వస్తుంది. దేవుని మాటలు వింటే మన మనసు ఏమవుద్ది? ప్రేరేపింపబడతాము. దేవుని మాటలు వింటే వీరు పని ప్రారంభించారట. చివరిలో చూస్తాం, పని ప్రారంభించినట్టు కింద ఉంటుంది. 15వ వచనం చదవండి ఒకసారి. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యముల అధిపత్యగు
ఆ, తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. చూసారా? అంటే ఎప్పుడు ప్రాక్టికల్ లైఫ్లోనికి వెళ్ళారు? ఇక్కడ ఎంతమంది మారారు తెలుసా? తిరిగి వచ్చిన, అంటే బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన వందల మంది మారిపోయారండి. అపొస్తలుల కార్యంలో పేతురు గారి ప్రసంగానికి, ఒక సేవకుని ప్రసంగానికి ఎంతమంది మారిపోయారు? 3000 మంది. మారిపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? వారు దేవుని మాటలు యందు లక్ష్యముంచారు, దేవుని మాటలు భయభక్తులు కలిగి విన్నారు. ఆ దేవుని మాటలు వారు హృదయములో ఏం చేశారంటే వారు సాత్వికముగా స్వీకరించారు కనుక వారు భయభక్తులు పూనుకొని మనసున ప్రేరేపింపబడి దేవుని పనిని ప్రారంభించారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఆగిపోయిన పని ప్రారంభమైంది. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ఆగిపోయి ఉన్నామేమో, మన భక్తి జీవితంలో మనం ఆగిపోయి ఉన్నామేమో, మనము మన ప్రార్థన జీవితం ఆగిపోయి ఉందేమో, ఒక్కసారి ఆలోచన చేద్దాం.